అందరికీ నమస్తే అండి. ఇవి మీరు చూస్తున్నవి చికెన్ కబాబ్స్ అండి, విత్ మయోనీస్, గ్రీన్ చట్నీ, ఇంకా ఇదొక స్వీట్ రైతా అండి. ఇవి మేము బయట నుంచి తెప్పించలేదండి. మొన్న ఎయిర్ ఫ్రైయర్ తీసుకున్నామని చెప్పాను కదా, ఇంట్లోనే తయారు చేసాము. చాలా సింపుల్గా అయిపోతుందండి. నాకు అసలు ఈ మెషిన్తో ఇన్ని రకాలుగా సింపుల్గా చేసుకోవచ్చని నాకు ఇప్పుడిప్పుడే తెలుస్తుంది. నేను మామూలుగా ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేశాక ఆచి చికెన్ మసాలా, ఇంకా ఆచి గరం మసాలా వేశాను. తగినంత కుకింగ్ ఆయిల్ వేసి, యాక్చువల్లీ నేను ఇది మధ్యాహ్నం మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టానండి. ఎందుకంటే ఎంత ఎక్కువ మ్యారినేట్ అయితే టేస్ట్ అంత బాగుంటుందని ఇవన్నీ ఒక కంటైనర్లో సర్ది ఫ్రిడ్జ్లో పెట్టేశాను. మా అభిరామ్కి స్విచ్చెస్ అంటే చాలా ఇష్టం అండి. స్విచ్ బోర్డ్ కనబడితే చాలు, అదిగోండి ఏదో ఒకటి చేస్తుంటాడు. అదో ఇక సాయంకాలం ఈవినింగ్ స్నాక్స్ టైంకి ఈ ఎయిర్ ఫ్రైయర్లో ఇచ్చిన బార్బెక్యూ మెషిన్లో ఈ స్క్వేర్స్ కూడా ఇచ్చారు. వాటికి ఇలా అన్నీ గుచ్చి పెట్టానన్నమాట. ఇలా మొత్తం రెడీ అయిపోయింది. అదిగోండి, చాలా ఈజీ ప్రొసీజర్ అండి. మనం ఎన్ని స్నాక్స్ చేసుకోవచ్చో, ఏవైతే మనం బయట ఆర్డర్ చేసి బయట నుంచి తెచ్చుకుంటామో. అదిగోండి, చింగ్ చాంగ్ రెడీ. ఓకే, ఇప్పుడు వీటిని అన్నిటినీ మెషిన్ ఒక సెట్టింగ్ ఉంది, దాంట్లో ఫిట్ చేస్తానన్నమాట. ఇలా ఈ రౌండ్గా రెండు ఇవేంటో సెట్టింగ్ ఇచ్చారు, మధ్యలో ఒక రాడ్ ఉంటుంది. దానిలో ఈ స్క్యూవర్స్ అన్నీ ఫిట్ చేయడానికి స్లాట్స్ ఉంటాయి. ఆ స్లాట్స్లో వీటన్నిటిని పెట్టేయడమే. ఇదిగోండి, రెడీ అయిపోయింది. ఇలా అన్నమాట. ఇలా ఇది టైట్గా ఉంటుంది, మనకు పీసెస్ ఏం జారిపోవు, కదలవు. ఇప్పుడు ఇంకా ఎయిర్ ఫ్రైయర్ ఆన్ చేసి, దీనికి రకరకాల సెట్టింగ్స్ ఉంటాయండి. నేను దీనికి బార్బెక్యూ సెట్టింగ్ పెట్టాను అనమాట. 15 minutes అని పెట్టాను. 15 minutes బార్బెక్యూ సెట్టింగ్. దానికి తగిన హీట్ అదే ప్రోగ్రామ్ చేసుకుంటుంది. సింపుల్గా ఇలా ఒక స్టాండ్ ఉంటుంది, దాంతో హోల్డర్తో ఇలా పెట్టేయటం అనమాట, అంతే. అలా చుట్టూ రౌండ్గా చక్కగా ఫ్రై అవుతాయి. అది తిరుగుతుంది అనమాట, ఆ రౌండ్ సిలిండర్ లాగా తిరుగుతూ ఉంటుంది. ఇదిగోండి, ఇలా మనం ఆన్ చేయగానే ఇమీడియట్లీ ఆన్ అయిపోతుందండి. అలా తిరుగుతూ ఉంది చూడండి. ఇది వీడియోలుగా బాగా కనిపించడానికి లైట్ ఆఫ్ చేశాను. ఇదిగోండి, ఇలాగనమాట. అదిగోండి, వచ్చి కూర్చున్నాడు బుద్ధిమంతుడిలాగా, టీవీ చూస్తున్నాడు. టీవీలో రైమ్స్ పెడితే చూస్తూ కూర్చున్నాడు మా అభిరామ్ బాబు. ఇక యాక్చువల్లీ నేను చూపించలేదు కానీ 15 minutesకి తీసాము. ఎందుకో నాకు అంత పైన క్రస్ట్ క్రిస్పీగా రాలేదనిపించి ఇంకొక 5 minutes పెట్టాల్సి వచ్చిందండి. ఈసారి మాత్రం చాలా క్రిస్పీగా, మంచి పైన అవుటర్ క్రస్ట్తో చాలా బాగా వచ్చాయి. ఇలా వచ్చాయి అన్నమాట. సో మొత్తం 20 minutes పెట్టాల్సి వచ్చిందన్నమాట. పైనుంచి కొద్దిగా బటర్ రాస్తే టేస్టీగా ఉంటుందని చెప్పింది మా కోడలు. అదిగోండి, వేడి పైన కొద్దిగా బటర్తో అలా బ్రష్ చేసేసాను, కొద్దిగా టేస్ట్ యాడ్ అవుతుందని. ఇంకేం లేదు, ఇప్పుడు తీసి సర్వ్ చేసి తినేయడమే. రెడీ టు ఈట్. ఇలా కొంచెం ఫోర్క్తో లాగేస్తే వచ్చేస్తాయండి ఈజీగానే. చాలా సింపుల్ ప్రొసీజర్ అండి. ఇంకా పెద్ద, ఇప్పుడు మనము ఇంతకుముందు మా దగ్గర కోల్ది కూడా బార్బెక్యూ సెట్ ఉండేది, దానికి చాలా పెద్ద పని అండి. అది ఏంటంటే ఈ వంటకం అంతా అయినాక క్లీనింగ్ అనేది చాలా పెద్ద ప్రొసీజర్. దీనికి అలా కాదండి. ఇక మిగిలిన పీసెస్, బోన్తో ఉన్న పీసెస్ అన్నీ ఈ నెట్తో ఉన్న ట్రే ఇచ్చాడు, అందులో పెట్టేసి మామూలుగా ఇలా పెట్టి రోస్ట్ చేసేస్తున్నాం అన్నమాట. దీనికి వచ్చేసి సెట్టింగ్ డ్రమ్ స్టిక్స్ అని పెట్టాం, చిన్న చిన్న పీసెస్ వెళ్ళండి. ఈసారి 25 minutes పెట్టామండి, ఎందుకంటే ఎక్కడ రాగా ఉండకూడదని, పచ్చిదనం ఉండకూడదని 25 minutes పెట్టాము. చాలా బాగా వచ్చాయండి ఇవైతే, సూపర్ క్రిస్పీ. అసలు చూడండి, మీకు చూస్తేనే తెలిసిపోతుంది అనుకుంటాను. చాలా టేస్టీగా, ఇంత ఈజీగా చూడండి
మనం ఒక్కోసారి బయట నుంచి తెప్పించుకోవాల్సి వస్తుంది. అలా కాకుండా మనం ఇంట్లోనే చక్కగా హైజీనిక్గా చేసుకోవచ్చు. ఇదండి మా ఈవినింగ్ స్నాక్. మీ అందరికీ నచ్చింది అనుకుంటాను ఈ రకరకాల డిప్స్తో. థ్యాంక్స్ అండి. ఉంటాను. బాయ్.